ఏపీలో సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు షాక్ ఇచ్చింది ఏపీ సర్కార్. ఇప్పట్లో జీతాలు పెంచేది లేదని తేల్చేసింది. 5 ఏళ్లు పూర్తయ్యాక వచ్చే ప్రభుత్వంలోనే వేతనాల పెంపు ఉంటుందని తేల్చేసింది. ప్రస్తుతం అంగన్వాడీలకు వేతనాలు ఏమాత్రమూ పెంచేందుకు సాధ్యం కాదని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. దీంతో అంగన్వాడీలు మండిపడుతున్నారు. అలాంటప్పుడు చర్చలకు ఎందుకు పిలిచారని అంగన్వాడీ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీల సమ్మెకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. అంగన్వాడీలు ఇప్పటి వరకు నిరవధికంగా సమ్మె చేస్తూనే ఉన్నారు, వారి నిరసన తెలుపుతూనే ఉన్నారు. ఎస్మా ప్రయోగించినా లెక్క చేయమంటూ తేల్చేశారు. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏమో వేతనాలు పెంచేందుకు ఏమాత్రం సాధ్యం కాదని స్పష్టం చేసింది. సో అంగన్వాడీల కార్యాచరణ ఇప్పుడు ఫర్దర్ గా ఏ విధంగా ఉండబోతుంది? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా ఎందుకంటే ప్రధానంగా కూడా 4 సార్లు కూడా చర్చలు జరగడం జరిగింది. ఈరోజు కూడా ప్రభుత్వం వాళ్ళని చర్చలకు ఆహ్వానించడం జరిగింది. ఇది సాయంత్రం 4 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు సుమారు 2-3 గంటల నుంచి కూడా చర్చలు కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ప్రభుత్వం మొదటి నుంచి ఏదైతే వాళ్ళ డిమాండ్లకు సంబంధించిన ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో, జీతాలకు సంబంధించిన డిమాండ్ అదైతే పరిష్కారం కాదంటూ కూడా పదే చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొంతమంది నేతలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఏం సార్ ఫర్దర్గా అసలు ప్రభుత్వం ఏం చెబుతుంది మీకు లోపల? అసలు జి ఓబులేసు, ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ రాష్ట్రంలో 106,000 మంది అంగన్వాడీ టీచర్లు, హెల్పర్సు, ఆయాలు గత 32 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం అనేక విధాలుగా ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి, అంగన్వాడీ సెంటర్స్ను నడిపించడానికి రకరకాల కుయుక్తులు పన్నింది. ఏ ఒక్కటి అది జయప్రదం కాలేకపోయింది. అందులో ఆఖరుగా ఈ సమ్మెను అణగదొక్కడానికి వీలుగా ఎస్మా ప్రయోగించింది. దానికి కూడా వర్కర్స్ ఎవరు చెదరలేదు, భయపడలేదు. మరి చర్చలు కానీ పిలిచింది. ఇది 4వసారి. ఈ చర్చల్లో కూడా చిత్తశుద్ధి లేదు ప్రభుత్వానికి. ఎందుకంటే 3 గంటలకు చర్చలు అని చెప్పారు. 2వ బ్లాక్లో 2వ అంతస్తులో అని చెప్పారు. చూస్తే 4:30-5 వరకు బొత్స సత్యనారాయణ గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, ఇంకొకరు కానీ ఎవరు రాళ్ళ చర్చలకు. అంటే ప్రభుత్వం కూడా పదే మీకు ఏదైతే విషయం ఉందో అదే విషయం చెబుతుంది. జీతాలు పెంచడం సాధ్యం కాదంటూ కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫర్దర్గా ఇప్పుడు మీరు ఏం చేయబోతా ఉన్నారు? ప్రభుత్వం చర్చలు సఫలమవుతాయి అనుకుంటున్నారా, విఫలమవుతాయి అనుకుంటున్నారా? అది మేము ప్రభుత్వము కావాలని ఉద్దేశపూర్వకంగానే డబ్బులు పెంచలేము, జీతాలకు లేదు, అది లేదు, ఇది లేదు అంటుంది. కానీ అనేక రకాల వాటికి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి వేస్తున్నాడు, 100 కోట్లు వేస్తున్నాడు. మరి అంగన్వాడీలకు ఒక 2,000-3,000 పెంచితే సంవత్సరానికి అయ్యేది 300 కోట్లు. ఇంత పెద్ద రాష్ట్రంలో, ఇంత పెద్ద బడ్జెట్లో 300 కోట్లు, 400 కోట్లు చాలా తక్కువ. అది ఇవ్వడానికి ప్రభుత్వము సిద్ధంగా లేదు. అందులో ప్రభుత్వం తేల్చుకోవాలి, మాతో యుద్ధం చేపిస్తుందా, యుద్ధ నివారణకు చర్యలు తీసుకుంటుందా అనేది ప్రభుత్వం తేల్చుకోవాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చర్చల్లో కూర్చున్నారు. వాళ్ళు కావాలని నానబెట్టేసి యుద్ధాన్ని ప్రేరేపిస్తే మేము యుద్ధం చేయడానికి రెడీనే. ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం కనుక కంపల్సరీగా కఠిన చర్యలకు దిగితే మేము కూడా వాళ్ళతో పాటు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా నేతలు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. జీతం పెంచే విషయంలో కరయకండిగా ప్రభుత్వం ఏదైతే విషయం చెప్తుందో దానికైతే మేము ఒప్పుకోము. ఈ ఫర్దర్గా దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ కూడా మేము కూడా రెడీ చేసుకుంటామంటూ కూడా యూనియన్ నాయకులతో పాటు అంగన్వాడీ కార్యకర్తలు కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ మల్లికార్జున్.